ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూలై 16వ తేదీ బుధవారం తులారాశి వారి జీవితంలో జరిగేది ఇదే. మరి ఇంతకీ జూలై 16 బుధవారం రోజు తులారాశిలో జన్మించిన జాతకులకు వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, గోచరపరంగా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, అదేవిధంగా రాబోయే రోజుల్లో తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, అసలు జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు, మీకు గోచరపరంగా మధ్యస్థంగా ఉంటుందా, లేదంటే ప్రతికూలంగా ఉంటుందా, లేదు అని అంటే మీకు అనుకూలంగా ఉంటుందా, ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. తులారాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు తులారాశి వారు. ఈ రాశి వారు స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు. వీరి కుటుంబీకులు కానివ్వండి, అదేవిధంగా సన్నిహితులు, స్నేహితులు, ఇక ఎవరైతే చుట్టుప్రక్కల వారు ఉంటారో వారు, బంధువులు, వీరందరికీ కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు తులారాశి వారు. వారి దగ్గర ఉన్నా లేకపోయినా కూడా ఎదుటివారికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఒక జాలి, దయా గుణాన్ని కలిగి ఉండే తులారాశి వారు మంచి మనస్సును కలిగి ఉంటారనమాట. పరాయి స్త్రీలను చాలా అంటే చాలా వారి సొంత వారిలాగా భావిస్తారు. ఇక అదేవిధంగా క్రీడలు, సాంకేతికంగా, ఇక భూమి, న్యాయ, యంత్ర సంబంధ వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క వృత్తి వ్యాపారాలు వీరికి బాగా లాభాలను తీసుకొస్తాయండి. ఇక భాగస్వామ్యంతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తెస్తాయి. ఈ రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు. ఇక సోమరితనం అంటే అయిష్టంగా ఉంటారు. ఈ రాశి వారు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా అవి తగ్గిపోతుంటాయి. ఇక పెద్ద సంతానం, అదేవిధంగా మీ యొక్క పెద్ద సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకునే ఈ యొక్క తులారాశిలో జన్మించిన జాతకులకు మిమ్మల్ని ఆదుకునేవారు, అంటే విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ఎవరైతే ఉంటారో మీకు డబ్బు లేని సమయంలో మిమ్మల్ని ఆదుకోవడానికి కొంతమంది వ్యక్తులు, ఉన్నతమైన వ్యక్తులు ముందుకు వస్తారండి. ఖచ్చితంగా మీ యొక్క విషయం నెరవేర్చడానికి సమాజంలో గొప్పగా ఉన్నతమైన మనస్సు కలిగిన వ్యక్తులు మీకోసం ఖచ్చితంగా రాబోతూ ఉన్నారు. అలాగే వృత్తి, ఉద్యోగుల స్టెబిలిటీ అనేది ఉంటుంది. లైఫ్లో కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతాయి. మీకు దాంతో హ్యాపీగా ఉంటుంది. ఇక ఈ రాశి గల వారు హ్యాపీగా ఉండటం వల్ల మంచి, అంటే మీ వైపు నుంచి ఒక గుడ్ వైబ్స్ అనేవి ప్రతి ఒక్కరికి అనిపిస్తాయి. చాలా పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. దీనివల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులు చాలా సంతోషంగా ఉంటారు. ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది కదా అని ప్రతి పనిని అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఏ విషయంలో అయినా సరే కొద్దిపాటి ప్రయత్నం, మన వంతుగా ఏదో ఒకటి ప్రయత్నం అవసరం, మీరు గుర్తుపెట్టుకోండి చాలు. ఇక ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయండి. స్వయం ఉపాధిలో ఉన్న ఈ రాశి జాతకులు కూడా మంచి పురోగతిని సాధించడానికి ఇదే మంచి అవకాశం. వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మీ మాటకు నలుగురుల విలువ అనేది పెరుగుతుంది. అందువల్ల ప్రతి పనులను నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి తులారాశి వారు. ఇక ఈ వారం రోజుల కాలంలో మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంత మేలే జరుగుతుంది. ఇక తప్పకుండా వీలైనంత వరకు మంచి మంచి విజయాలను అందుకుంటారు. ఇక ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం వరిస్తుంది. ఇక నుంచి అదృష్టం అంటే మీదే అని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇప్పటి వరకు ఎన్నో కష్ట నష్టాలు, సమస్యలు, ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క తులారాశి వారు జూలై 16వ తేదీ నుంచి కూడా వాటికి మీరు పడ్డ కష్టాలన్నిటికీ స్వస్తి చెప్పే టైం వచ్చేసింది అంటున్నారు పండితులు. మీ జీవితంలో జరిగేది ఇదేనండి. అంటే ఇప్పటివరకు ఎన్నో సమస్యలతో సతమతమైన మీ జీవితం సమస్యల వల్ల నుంచి బయటపడి అదృష్టం దిశగా అడుగులు వేస్తుంది. అవునండి, నిజంగా మీరు మీ జీవితంలో మార్పును చూడబోతున్నారు. ఎవరైతే కష్టపడ్డారో ఆ వ్యక్తులు మాత్రమే. అవునండి, అదేవిధంగా మీరు ఒకరి నుంచి సాయం పొందడం కాదు తులారాశి వారు, మీరే ఒకరికి నేనున్నాను అంటూ చేయందిస్తూ సాయం చేస్తూ నేనున్నానంటూ పేదవారికి అండగా నిలిచే రేంజ్కి ఎదగబోతున్నారు. అలాగే ఎవరైనా మీ సాయం కోసం మీ యొక్క గడప తొక్కితే, మీ గుమ్మం తొక్కితే
వారికి మీ వంతు సాయాన్ని అందించండి. ఇలా చేస్తే మీకు డబ్బు వద్దన కొద్దీ వస్తూనే ఉంటుంది. ఆ లక్ష్మీదేవి యొక్క దయ అనుగ్రహం మీ ఇంటిని విడవదండి, మిమ్మల్ని వదిలి వెళ్ళదు. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే డబ్బుకు లోటు లేకుండా ఉంటారు. కానీ డబ్బు ఉంది కదా అని విచ్చలుడిగా ఖర్చు చెప్పకండి, ఎందుకంటే అలా చేస్తే మీ వద్ద డబ్బు నిలవదు. అలాగే అహంకారంగా ఎవరితోనూ బిహేవ్ చేయొద్దు, అసలు ప్రవర్తించవద్దు. ఇది అసలు మంచి పద్ధతి కాదండి. ఈ రాశి గల వారిలో అలాంటి ధోరణి గలవారు ఉంటే మిమ్మల్ని మీరు ఇప్పటికైనా పోయింది లేదండి మార్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే రాబోతున్న రోజుల్లో మీరు ఏవైనా పనులు ప్రారంభించాలని అనుకుంటే ఇదే కరెక్ట్ టైం అని సూచిస్తున్నారు జ్యోతిష నిపుణులు. ఎందుకంటే ఈ రాశి వారి అదృష్టం ఆ లెవెల్లో ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా 100% సక్సెస్ అవుతారు. మొదటి నుంచి కూడా మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయండి. అంచెలంచెలుగా ఎదుగుతారు తులారాశిలో జన్మించిన జాతకులు. ఇక అదేవిధంగా ఈ రాశిలో ఎవరైతే ఉంటారో ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మీరు రాబోయే రోజుల్లో ఎన్నో మార్పులను మీ జీవితంలో చూడబోతున్నారు. మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు తులారాశి వారు. ఇక నుంచి వ్యాపార రంగంలో మీకు అసలు తిరుగు అనేది ఉండదు. నెంబర్ 1గా రాణిస్తారండి. లాభాలనే వస్తూనే ఉంటాయి. మీ వద్ద పనిచేసే వర్కర్లు మీరు ఇస్తున్న సపోర్ట్తో ఇంకా బాగా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారండి. మీ వల్ల వ్యాపారంలో ఎలాంటి నష్టాలు కూడా రావండి. అదేవిధంగా ఈ వ్యక్తులు మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు. ఇంకా మీరు వృద్ధిలోకి వస్తారండి. అదేవిధంగా మీ బిజినెస్ని మరింత విస్తరిస్తారు. దీంతో మీరు 4 తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని ఆస్తిని సంపాదించుకుంటారు. అలాగే చిన్నపాటి ప్రయత్నంతో ఫారిన్ కంపెనీస్ నుంచి కూడా ఆఫర్లను అందుకుంటారు బిజినెస్ చేసే వ్యక్తులు. వాటిల్లో బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోండి. ఇకపోతే తులారాశి మీలో ఎవరైతే ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదు అని నిత్యం బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు ఈ మంత్లో ప్రమోషన్, ఇంక్రిమెంట్, కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ వస్తుంది. దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇకపోతే మీలో వృత్తి జీవితంలో బిజీగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు ఈ టైంలో మంచి వృద్ధిని చూస్తారు. దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఆదాయాన్ని పొందుతారు. హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేస్తారు. అలాగే ఈ తులారాశి వారిలో బిజినెస్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు ఈ నెల ఎండింగ్లో మంచి ప్రాఫిట్స్ని అందుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడి మీకు మంచి ప్రాఫిట్స్ని తీసుకొస్తాయి. ఇక దీర్ఘకాలంగా వాయిదా పడిన పనులను పూర్తి చేస్తారు. వ్యాపారుల పెట్టుబడులకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా చేపట్టిన ప్రతి బిజినెస్లోనూ విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో మీ యొక్క వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు. ఆ నెక్స్ట్ ప్రాఫిట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. డబుల్ ప్రాఫిట్స్ని పొందుకుంటారు. వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఎంతో మంచి శుభ సమయం. ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త బ్రాంచెస్ను ఓపెన్ చేస్తారు. ఈ యొక్క విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది. ఈ చక్కటి అభివృద్ధి ఏ విధంగా అంటే మీకు రాబోయే రోజుల్లో మీకు ప్రాఫిట్స్ వచ్చేందుకు హెల్ప్ అవుతుంది. అవునండి, మీ వ్యాపారంలో చక్కటి అభివృద్ధిని అంటే లాభాలను పొందడానికి, ప్రాఫిట్స్ రావడానికి హెల్ప్ అవుతుంది. ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే అవకాశం కూడా లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంత అనుకూలం లేదు, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూల ఫలితాన్ని ఇవ్వవు కాబట్టి భాగస్వామ్య వ్యాపారానికి కాస్త దూరంగా ఉంటే మీకే మంచిదండి. ఎగుమతి రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు మంచి ఇన్కమ్ లభిస్తుంది. మీరు ఏ రకంగా గుర్తుపెట్టుకోండి, ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా ఏ రకంగా అయినా సరేనండి ఈ రాశి వారికి తిరుగనేదే ఉండదండి. ఎంతో కాలంగా భూమి, ఆస్తి, వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు. కాబట్టి మీరు ఎటువంటి వస్తువునైనా ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారిలో ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలని కోరుకున్నారో వారికి సొంత ఇల్లు కూడా రాబోతుంది మరికొద్ది రోజుల్లో. సో చూసారు కదా తులారాశి వారు, జూలై 16వ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.